మనుషునికి 7వ దినము విశ్రాంతి. ప్రియులారా, దేవుని యందు విశ్రాంతి తీసుకొనుట ద్వారా తన మొట్టమొదటి దినాన్ని ప్రారంభించాడు మనిషి. విశ్రాంతి తీసుకోవడంలో దాని ఉద్దేశం అది. ప్రియులారా, మన యొక్క జీవితం అనేది దేవునిలో విశ్రాంతి పొందుటతోనే ప్రారంభమవుతూ ఉంది. మన రక్షణ మనము చేసుకున్న కార్యము కాదు, లేదా మనం ఏదో కార్యము చేసుకున్నట్టు వలన మనం ఆధిక్యత పొందము. కానీ దేవుని యొక్క విశ్రాంతిలోంచి మన దినాన్ని ప్రారంభించడంలో చాలా ఆత్మీయ అర్థం ఉంది, చాలా ఆత్మీయ ఆశీర్వాదం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంగతిని మీకు బాగుగా వివరించాలని నేను